కూటమి ప్రభుత్వంలో మిర్చి రైతులకు కన్నీళ్లే మిగిలాయన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. గుంటూరు మిర్చి యార్డులో రైతులు దగా పడుతున్నారని ఆరోపించారు. మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. వైసీపీ హయాంలో తేజ రకం మిర్చి 23,000 రూపాయలు పలికితే ప్రస్తుతం 12,000 మాత్రమే ఉందన్నారు. అందుకే రైతులను ఓదార్చేందుకు వైఎస్ జగన్ రేపు గుంటూరు మిర్చి యార్డులో పర్యటిస్తారని చెప్పారు అంబటి రాంబాబు. వకాల్తా తీసుకుంటున్నాం ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా. రైతుల్ని పరామర్శించిన తర్వాత ప్రభుత్వంలో కదలిక లేకపోతే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ఉద్యమ రూపాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయటం కూడా జరుగుతుంది. నేను మనవి చేస్తున్న ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఒక ఇంటర్వెన్షన్ నిధిని ఏర్పాటు చేసి మిర్చి రైతుతో పాటు అందరు రైతుల్ని ఆదుకునే కార్యక్రమం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు రైతుల్ని పరామర్శించేటటువంటి కార్యక్రమంలో రైతులందరూ పాల్గొనాలి. ఉన్న వాస్తవాల్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరచడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. వారి తరఫున వకాల్తా తీసుకుంటున్నాం ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా. రైతుల్ని పరామర్శించిన తర్వాత ప్రభుత్వంలో కదలిక లేకపోతే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ఉద్యమ రూపాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయటం కూడా జరుగుతుంది. నేను మనవి చేస్తున్న ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఒక ఇంటర్వెన్షన్ నిధిని ఏర్పాటు చేసి మిర్చి రైతుతో పాటు అందరు రైతుల్ని ఆదుకునే కార్యక్రమం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు రైతుల్ని పరామర్శించేటటువంటి కార్యక్రమంలో రైతులందరూ పాల్గొనాలి. ఉన్న వాస్తవాల్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరచడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. ఇవాళ సీఎం ఆఫీసులో మిర్చి రైతుల మీద కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. ఇవాళ అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు వస్తాడనగానే వాళ్ళకి ఈ కార్యక్రమం మొదలెట్టారు. తుడుపుడు కార్యక్రమం రేపు పొద్దున తుడిచే కార్యక్రమం పెడతారు. మంచిదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పలకరించి వెళ్లిన తర్వాత అయినా రైతుకు న్యాయం చేస్తే సంతోషం. ఒక కదలిక తీసుకొచ్చాం. నువ్వు చెప్పినట్టుగా సీఎంఓలో ఇవాళ మిర్చి రైతుల గురించి కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి ప్రతిఫలం ప్రారంభమైందని అర్థమవుతున్నది. ఇవాళ సీఎం ఆఫీసులో మిర్చి రైతుల మీద కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. ఇవాళ అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు వస్తాడనగానే వాళ్ళకి ఈ కార్యక్రమం మొదలెట్టారు. తుడుపుడు కార్యక్రమం రేపు పొద్దున తుడిచే కార్యక్రమం పెడతారు. మంచిదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మిర్చి రైతుల సమస్యపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. మార్కెట్ పరిస్థితిపై కూడా ఆరా తీనున్నారు. ఏపీ సీఎం ధరలు తగ్గడంతో మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరొక పక్క వైఎస్ జగన్ రేపు గుంటూరు మిర్చి యార్డుకి వెళ్లనున్నారు. అక్కడి రైతులతో మాట్లాడనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ మనకు అందిస్తారు. కృష్ణ. థ్యాంక్ యూ అక్ష. రేపు గుంటూరు మిర్చి యార్డులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. అయితే ప్రధానంగా ఈ పర్యటనలో రైతులకు సంబంధించినటువంటి సమస్యలను జగన్ తెలుసుకుని ఉన్నారు. ఎందుకంటే గడిచిన సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ లో మిర్చి రేటు గణనీయంగా పడిపోయింది. దాదాపుగా ఒక్కొక్క క్వింటాకు 10,000 వరకు రేటు తగ్గిపోవడంతో మిర్చి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మిర్చి యార్డుకి సంబంధించినటువంటి అధికారులకు స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు చేసినటువంటి విజ్ఞప్తులు, ఇతరత్ర రైతు సంఘాలు చేసినటువంటి విజ్ఞప్తులు కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో నేరుగా వైసీపీ అధినేత రంగంలో దిగుతున్నట్లు తెలుస్తోంది. రేపు 10 గంటల ప్రాంతంలో సుమారుగా వైఎస్ జగన్ ఇక్కడ మిర్చి యార్డుకి చేరుకుంటారు. గడిచిన సీజన్ లో ఎంత రేటు ఉంది, ఇప్పుడు ఎంత రేటు ఉంది, ఎందువల్ల ఎంత వ్యత్యాసం వస్తుంది అనేటువంటి అంశాలను రైతులను అడిగి తెలుసుకుంటారు. అదేవిధంగా రైతుల తరఫున అక్కడి నుంచే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేటువంటి ఒక రకమైన నివేదిక ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వం కొనుగోలు చేసేది, ఇప్పుడు ఎందుకు కొనుగోలు చేయడం లేదనేటువంటి డిమాండ్ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తపరిచే అవకాశం కనిపిస్తుంది. అయితే మరో పక్కన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అవకాశం ఇస్తారా లేదా అనేటువంటి సస్పెన్స్ కూడా కొనసాగుతుంది. అయితే ఇప్పటికే 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులను నేరుగా కలిసి అంటే ఎలాంటి రెచ్చగొట్టే కామెంట్లు కానీ చేయకపోతే ఎలాంటి పరిస్థితి ఉత్పన్నం అవ్వదు. కానీ దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రం కేసులు కడతామనేది పోలీస్ శాఖ చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటలకు జరగాల్సినటువంటి
జగన్మోహన్ రెడ్డి పర్యటన యథావిధిగా జరుగుతుందని కొద్దిసేపటి క్రితం ఆ పార్టీ నాయకులు కూడా స్పష్టం చేశారు. అయితే తాము ఎలాంటి పబ్లిక్ మీటింగ్స్ పెట్టబోము, రైతుల గోడు విని మాత్రమే జగన్మోహన్ రెడ్డి వెళ్లిపోతారనేటువంటి స్పష్టమైన హామీ మేరకు రేపు జగన్మోహన్ రెడ్డి పర్యటన దాదాపుగా మిర్చియాడ్లో ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అక్షయ. ఓకే కృష్ణ.